జరగడం చాలా మంచి విషయం. ఇది ఇలాంటిది అప్పుడప్పుడు స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే వాళ్ళు కూడా ఎగ్జామ్స్లో చాలా మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫౌండేషన్ వారికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇప్పటివరకు మోటివేషనల్ స్పీకర్స్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు, మీకు మంచి విషయాన్ని తెలియజేశారు. ముందుగా నా గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, అక్కడ నా పేరు శ్రీశాంత్ రెడ్డి, చిలకలగూడ ఏసీపీ. నేను మే 2025 నుంచి ఇక్కడ నేను పనిచేస్తున్నాను. తర్వాత మీరు స్టూడెంట్స్ కాబట్టి నేను కూడా నా యొక్క స్టూడెంట్ లైఫ్ గురించి చెప్పవలసిన అవసరం ఉన్నది. నాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, వారి నగరంలో దగ్గర ఒక గ్రామం. నేను ఇలాగే చదువుకున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ సంపాదించడం జరిగింది. ఇప్పటిదాకా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్కూల్స్ కానీ తర్వాత టెక్నాలజీ కానీ గత మేము చదువుకున్నప్పుడు లేవు. అన్ని తెలుగు మీడియం స్కూల్స్. తర్వాత చదువుకోవాలంటే కొన్ని కిలోమీటర్ల వరకు కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. చెప్పాలంటే మా ఊళ్ళో 2nd క్లాస్ వరకే ఉండే. నేను కొన్ని కారణాల వల్ల మా బంధువులు వాళ్ళ పిల్లలు లేని వల్ల నేను 1st, 2nd పరిగిలో ఒక లక్కాపురం అనే గ్రామంలో 1st, 2nd చదువుకోవడం జరిగింది. 3rd క్లాస్ మా ఊళ్ళో చదువుకోవడం జరిగింది. 4th, 5th ఇంకొకటి అచ్చంపేటలో ఒక వెల్టూరు అనే గ్రామంలో చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత 6th నుంచి 10th వరకు రంగారెడ్డి జిల్లా మహమ్మదాబాద్లో 6th నుంచి 10th వరకు చదువుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంటర్, డిగ్రీ మహబూబ్నగర్లో చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత బిఎడ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఎంఎస్సి నిజాం కాలేజీలో చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకు 90 నోటిఫికేషన్ రావడము, తర్వాత పరీక్షలు రాయడము. నేను ఎంఎస్సీలో ఉన్నప్పుడు ఇవన్నీ ఫిజికల్ టెస్ట్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాయడము. 96లో నాకు జనవరిలో జాబ్ రావడం జరిగింది. దానికంటే ముందు నేను ఇంటర్లో ఉన్నప్పుడే 10th క్లాస్లో ఉన్నప్పుడే మా మహమ్మదాబాద్ గ్రామంలో పేపర్ వస్తుండేది, ఈనాడు పేపర్. వెల్కమ్ సార్. ఓకే సార్. ఈనాడు పేపర్ వస్తుండేది. అది నేను అప్పుడప్పుడు ఇంటికి చదివేవాడిని. అదేవిధంగా 10th అయిపోయిన తర్వాత నేను ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనేది నాకు 10th నుంచే ఉండేది. అది మనసులో పెట్టుకొని ఇంటర్మీడియట్ కూడా 150 మెంబర్స్ ఉంటే దాంట్లో 150లో 5 మెంబర్స్ పాస్ రావడం జరిగింది. గ్రూప్ స్టడీ చేసేది ఒక 3-4 కూర్చొని. అదేవిధంగా నేను ఇంటర్లోనే ఒక నోట్బుక్ పెట్టాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి. ఫస్ట్ ప్రశ్న ఏంటి, మన భారత రాష్ట్రపతి ఎవరు? ఫస్ట్ ప్రశ్న. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన నేను అవన్నీ రాసుకుంటూ నేను నా నాలెడ్జ్ని సంపాదించుకోవడం జరిగింది. పేపర్స్ చదవడం ద్వారా, ఇతరుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా మనం ఎడ్యుకేషన్ చేస్తూనే మన యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నాలెడ్జ్ పెంచుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీలో
సీట్ వచ్చింది. అక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ వచ్చినాను. దాని తర్వాత కొద్దిగా క్లాస్లో వేరే వాళ్ళ స్నేహం చేసి సెకండ్ ఇయర్లో కొద్దిగా మార్కులు తక్కువ వస్తాయి. అదే మళ్ళీ ఏదో జరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఏమైంది, కొద్దిగా మళ్ళీ కొద్దిగా బాగా చదివి మళ్ళీ ఫైనల్ ఇయర్లో మళ్ళీ ఫస్ట్ రావడం జరిగింది. ఆ విధంగా డిగ్రీ కంప్లీట్ కావడము, తర్వాత